అమ్మమ్మ ఒక 2 రూపాయలు ఇవ్వవానే లాలి పాప కొనుకొచ్చుకుంటా. డబ్బులు ఇవ్వదా బిడ్డ? ఏ ఊకే తింటున్నా నాయే అమ్మమ్మ. అబ్బా ప్లీజ్ ఇయ్యే కొనుకొచ్చుకుంటా. ఇగో ఇత్తగాని మళ్ళా అమ్మ నన్ను తిడుతుంది. ఊకే అనికి పైసలు ఎందుకు ఇస్తున్నావు అని అంటది. నాయన నేను 2 రూపాయలు ఇస్తా కొనుక్కొని అటే విని రాసారేనా? సరేనే అమ్మమ్మ, మా మంచి అమ్మమ్మ. ఓ అమ్మ ఆయనకి పైసలు ఎందుకు ఇస్తానవే? ఆవో మళ్ళేమో కొనుక్కొని ఆడ లప్ప తింటాండు. ఏ ఊకిస్తున్నా నా తీపిడ్డ తిననీయలేవు. ఇక నువ్వు గిట్ల గారాబం చేయకే, మళ్ళా మమ్మల్ని అక్కడికి పోయినాక సావ దొబ్బుతాడు పైసలు అని. నన్ను అడుగుతాడు, మిమ్మల్ని ఎందుకు అడుగుతాడు? ఇక్కడేం చెప్తాన్నవే? అట్టిరే కూర్చున్నా ఏంది? నానమ్మ ఒక 2 రూపాయలు ఇవ్వవానే లాలి పాప కొనుక్కుంటా. ఏడున్నర పోరా, మీ అయ్యావేమన్నా నా దగ్గర దాచిపెట్టిర్రా ఏంది? ఒక్కరోజు గింతంత కూర అడిగితే వేసుకురావు గాని నీకు 2 రూపాయలు ఇవ్వాలా నేను? అబ్బాయి వేసుకొస్తావని ఇప్పుడు ఒక 2 రూపాయలు ఇయ్యే ప్లీజే. ఓ ఇట్లా బొచ్చడు సార్లు ఇచ్చినా మీ అవ్వనున్న అయ్యని అడకపో, సంపాదించుకొని ముళ్ళ దగ్గర పెట్టుకుంటారు కదా. గింత బయటపడని ఇత్తు గాని ఇంకా నన్ను వచ్చి పైసలు అడుగుతున్నావా? నడువు ఇంచెల్లి మళ్ళా. అయితే బాగా అవుతుందే. నువ్వైతే కొద్దిదానివి ఇయ్యనే ఇయ్యవు. మా అమ్మమ్మనైతే అడగంగానే ఇస్తుంది. పోయి అక్కచ్చుకపోని అమ్మమ్మని నన్ను ఎందుకు అడుగుతాను మరి? ఈ బర్రెదానికి 2 రూపాయలు ఇస్తే ఏమవు నా కొడుకు? దీని సొమ్మంతా పోయినట్టు అడిగిపోయినట్టు ఎత్తది.